ఎవరికీ తెలియకుండా రహస్యంగానో కాదు బహిరంగంగా ఐగుప్తీయులందరూ చూస్తుండగా వారు తలలు ఎత్తుకొని వారి పిల్లలతో, వారి పెద్దలతో, వారి పశువులతో, అలాగే ఎన్నో జ్ఞాపకాలతో మరియు గాయాలతో బయటికి వచ్చారు. కొన్ని శతాబ్దాల బానిసత్వం తర్వాత వారికి ఐగుప్తు నుండి విముక్తి కలిగింది. అయితే ఐగుప్తు మాత్రం అంత తేలికగా వారిని వదిలేయదు. ఇప్పుడు ఫారో రాజభవనమంతా నిశ్శబ్దం అలుముకుంది. ఫారో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. అతని మనసు మాత్రం చాలా వేదనతో ఉంది. అప్పుడు అకస్మాత్తుగా అతనికి తాను చేసిన పని ఏమిటో అనే స్పష్టతను పొందగలిగాడు. అతను కేవలం బానిసలను పంపించలేదు, అతను ఒక సామ్రాజ్యాన్ని కోల్పోయాడు అనే మిద్రాష్ చెబుతుంది. సరిగ్గా అదే సమయంలోనే అతని యొద్దకు ఒక వర్తమానం వస్తుంది. అదేమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో తిరుగులాడుతున్నారు. వారు సమీపమైన మార్గం గుండా వెళ్లకుండా సముద్రపు దిశగా వెళ్తున్నారు. ఆ వార్త విన్న ఫారోకు మరలా ఆశ కలుగుతుంది. ఇదే అవకాశంగా ఫారో భావిస్తాడు. ఇశ్రాయేలీలు చిక్కుకున్నారు. ఒకవైపు అరణ్యం, మరొక వైపు సముద్రం. మధ్యలో ఇశ్రాయేలీలు ఉండిపోయారు. ఆహా, తమ దేవుడు వారిని పొరపాటున తప్పుడు మార్గంలో నడిపించాడు అని ఫారో తనలో తాను అనుకుంటున్నాడు. వారి విమోచన ముగిసిపోయింది. మరలా వారిని బానిసులుగా మార్చే అవకాశం దొరికింది అని ఫారో నమ్ముతాడు. అప్పుడు ఫారో శ్రేష్టమైన 600 గుర్రపు రథములను, వారి అధిపతులను తీసుకుని వెళతాడు. ఇశ్రాయేలీలు ఉచ్చులో చిక్కుకున్నారు అనే విశ్వాసంతో అతను బయలుదేరాడు. అయితే ఫారోకు తెలియదు, ఈ ఉచ్చు ఇశ్రాయేలీలకు కాదు, అతనికే అని. దేవుడు వారిని ఫిలిష్తీల దేశపు మార్గం గుండా నడిపించలేదు అని తోరా మనకు చెబుతుంది. ఎందుకని సమీపమైన మార్గములో దేవుడు వారిని నడిపించలేదు? ఎందుకంటే విమోచన అంటే కేవలం తప్పించుకోవడం కాదు, మరలా బంధించబడుటకు అవకాశమే లేకపోవుట. ఎప్పటి వరకు ఐగుప్తు వారి వెంటబడుతుందో అప్పటి వరకు ఇశ్రాయేలీల యొక్క విమోచన పూర్తి కాలేనట్టే. దేవుడు కేవలం ఇశ్రాయేలును విమోచించడం లేదు గాని బానిసత్వం యొక్క ఛాయ అనేది లేకుండా తుడిచివేయాలి అనుకుంటున్నారు. సముద్రం ఇశ్రాయేలును వెళ్లకుండా ఆపటం లేదు, అది ఐగుప్తు కొరకు వేచి ఉంది. అయితే ఇశ్రాయేలీలకు ఇది అర్థం కాలేకపోయింది. విమోచన అంటే బానిసలుగా ఉండకపోవడమే అని వారు భావిస్తున్నారు. అసలైన విమోచన అంటే అస్సలు బానిసత్వమే లేకపోవడం అని దేవుడు ఉద్దేశిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఇశ్రాయేలు తమ ముందు సముద్రం మరియు వెనుక ఫారో సైన్యం ఉండట చూస్తున్నారో, వారు కూడా ఫారో అనుకున్నట్టే చిక్కుకుపోయారు అని అనుకున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే, సముద్రం ఇశ్రాయేలుకు అడ్డుగా ఉంది అని ఫారో అనుకున్నాడు. ఇశ్రాయేలీలు కూడా సముద్రం వారికి అడ్డుగా ఉంది అని అనుకుంటున్నారు. కానీ దేవునికి మాత్రమే తెలుసు ఆయన యొక్క ప్రణాళిక ఏమిటి అని. వారి పాదముల క్రింద భూమి కదులుతుంది. రథాల యొక్క శబ్దం వినబడుతుంది. కొన్ని లక్షల మంది జనం గడ్డగట్టుకొని నిలిచిపోయారు. పిల్లలు ఏడుస్తున్నారు, పెద్దవాళ్ళు వణికిపోతున్నారు. సముద్రపు అలలు గర్జిస్తున్నాయి. ఆ సమయంలో ప్రజలు 4 గుంపులుగా విడిపోయారు అని మిద్రాష్ చెబుతుంది.
ఐగుప్తీయులకు దొరకడం కన్నా సముద్రంలోకి దూకేయడం మేలు అని కొందరు, వారితో పోరాడదాం పదండి అని కొందరు, వారితో పోరాడవద్దు లొంగిపోదాం అని మరికొందరు, దేవునిని వేడుకుందాం రండి అని ఇంకొందరు. ఈ విధంగా ఎవరి ఆలోచన వారు చెబుతున్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనను మనం అర్థం చేసుకోలేమో అప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ స్వంత ఆలోచనలను తీసుకొని వస్తారు. అయితే ఇప్పుడు గందరగోళంతో నిండుకున్న ఆ సమూహం యొక్క బాధ్యత మోషేపై ఉంది. అతను వారిపై అరవడం లేదు, వారి ద్వారా సైన్యాన్ని ఏర్పాటు చేయడం లేదు, కానీ కేవలం ఒక శక్తివంతమైన విషయాన్ని చెబుతాడు. ఊరకయే ఉండుడి, మీ కొరకు అదోనాయే యుద్ధం చేయును. ఎందుకంటే కొన్నిసార్లు విశ్వాసం అనేది క్రియలలో చూపేది కాదు. కొన్నిసార్లు దేవుని నమ్ముకొని మౌనంగా ఉండడమే విశ్వాసం అంటే. రాత్రి అయ్యింది. ఫారో సైన్యం వారిని సమీపించింది. మోషే తన కర్రను ఎత్తి సముద్రం వైపు తన చెయ్యి చాపుతాడు. అయితే ఏమీ జరగదు. సముద్రంలో ఎటువంటి మార్పు ఉండదు. అదే సమయంలో ఎందుకని నేను వీరి కొరకు నా స్వభావాన్ని మార్చుకోవాలి అని సముద్రం చెబుతుంది. ప్రవహించడమే సముద్రం యొక్క స్వభావం, కానీ రెండుగా చీలడం కాదు. పరలోకం ఎదురు చూస్తుంది, భూమి వేచి చూస్తుంది, అయితే సముద్రం నిరాకరిస్తుంది. దేవుడు మాత్రం తన ప్రజలను విడవటం లేదు. అకస్మాత్తుగా అగ్ని స్తంభం వచ్చింది. అది ఇశ్రాయేలీలకు మరియు ఐగుప్తీయులకు మధ్య నిలుస్తుంది. ఐగుప్తీయులకు చీకటి, ఇశ్రాయేలీలకు వెలుగును ఇస్తుంది. ఆ విధంగా ఆ రాత్రి అంతా కూడా ఐగుప్తీయులు ఎలాంటి చర్యలు చేయకుండా చేసింది. ఇది కేవలం ఇశ్రాయేలునకు కాపుదల మాత్రమే కాదు, ఇది ఐగుప్తునకు మరొక అవకాశం. మరలా ఆలోచించుకొనుటకు ఒక అవకాశం, మార్పు నొందుటకు ఒక అవకాశం, జీవాన్ని కోరుకొనుటకు ఒక అవకాశం. పశ్చాత్తాపపడడానికి ఆ రాత్రి అంతా వారికి సమయం ఉంది, కానీ వారిలో ఎటువంటి మార్పు రాలేదు. అప్పుడు యూదా గోత్రికుడును అమ్మినదాబు కుమారుడు ముందుకు వచ్చాడు. అతడే నక్షోను. అతని ఎదుట ఎలాంటి దారి కనబడడం లేదు, ఏ అద్భుతము లేదు. కేవలం అతడు దేవునిపై నమ్మిక ఉంచి సముద్రంలోకి నడుస్తున్నాడు. ఏ అద్భుతం లేదు. అతడు మోకాళ్ళ లోతు మునిగిపోయాడు. ఇంకా ఏమీ జరగడం లేదు. అతను ఆగకుండా ముందుకు కదులుతున్నాడు. ఇప్పుడు మెడ లోతుకు వెళ్ళాడు, అయినా ఏమీ జరగలేదు. ప్రజలలో ఉద్రిక్తత పెరుగుతుంది. చివరికి నీరు అతని ముక్కు వరకు వచ్చింది. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. ఇశ్రాయేలీయులు తమతో పాటు మోసుకు వచ్చిన యోసేపు శల్యాలను సముద్రం చూస్తుంది. అతనిని గుర్తిస్తుంది. ఒకప్పుడు తన యవ్వన కాలమందు తన స్వభావాన్ని అధిగమించాడు. స్త్రీ శోధనలో పడకుండా తనను తాను నియంత్రించుకున్నాడు. తనను తానే జయించిన యోసేపును సముద్రము చూస్తుంది. ఇప్పుడు అప్పుడు సముద్రం అర్థం చేసుకుంటుంది. అతడు తన స్వభావానికి వ్యతిరేకంగా నిలవబడగలిగినప్పుడు నేను ఎందుకు నిలవలేను అని సముద్రం వారికి దారిని ఇస్తుంది. నీళ్లు ఇరు ప్రక్కల గోడల వలె, ఎత్తైన బురుజుల వలె నిలవబడ్డాయి. ఇశ్రాయేలీలు దాని నడుమ ఆరిన నేలపై ఆ రాత్రంతా నడుస్తారు. అయితే ఈ అద్భుతం కేవలం అక్కడున్న ఇశ్రాయేలీలు మరియు ఐగుప్తీయులు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం చూసింది అని పెద్దలు చెబుతున్నారు. ఎలా అంటే ఆ సమయంలో కేవలం ఎర్ర సముద్రం మాత్రమే రెండుగా చీలలేదు. ప్రపంచ నలుమూలల్లో ఉన్న ప్రతి నీరు
అనగా నదులు, ఏరులు, చివరికి చిన్న చిన్న పాత్రలలో ఉన్న నీరు కూడా చీలింది. దానిని చూసిన రాజులు బెదిరిపోయారు, దేశాలు వణికిపోయాయి. ప్రపంచమే దేవుని యొక్క మహత్కార్యమునకు సాక్షిగా నిలిచింది. తెల్లవారుతుంది, అగ్ని స్తంభం వారి మధ్య నుండి కదులుతుంది. ఫారో మరియు అతని సైన్యం సముద్రపు దారిలో ప్రవేశించారు. వారు సముద్రపు మధ్యకు చేరుకున్నారు. అయితే హషేం వారి రథ చక్రములను ఊడదీశారు. వారి రథములు కదులుట కష్టతరమైంది. ఇజ్రాయేలు ప్రజలు సముద్రమును దాటేశారు. ఇప్పుడు ఆ మహా అద్భుతం యొక్క సమయం ముగిసిపోయింది. సముద్రపు నీళ్లు తిరిగి యథాస్థానానికి వచ్చాయి. అవి ఐగుప్తీలను, వారి రథములను, వారి రౌతులను ముంచివేశాయి. ఆ సముద్రంలో మార్గం వారి కొరకు చెయ్యబడలేదు అని ఐగుప్తు గ్రహించక మునిపే వారు అందమంతించబడ్డారు. ఇశ్రాయేలీలు తమ కన్నులారా ఐగుప్తుల నాశనాన్ని చూస్తున్నారు. వారి బానిసత్వపు బ్రతుకులు ముగిసిపోయాయి. ఐగుప్తు యొక్క అధ్యాయం ఇక్కడితో సమాప్తమైపోయింది. అయితే పెద్దలు చెబుతున్నారు, దేవుడు చేసిన అద్భుతములన్నిటిలో అతి కష్టమైనది ఎర్ర సముద్రమును చీల్చడమే అని. ఎందుకంటే దేవునికి శక్తి లేకపోవడం కాదు, అది దేవునికి ఎంతో బాధ కలిగించడం. ఎప్పుడైతే ఫారో సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోతుందో ఇజ్రాయేలు ఎంతో సంతోషంతో ఉత్సాహించారు. అలాగే వారితో పాటు పరలోకమందున్న దేవదూతల సమూహం కూడా ఆ సన్నివేశాన్ని చూసి పాటలు పాడటం ప్రారంభించారు. అయితే దేవుడు వారిని చూసి, నా సృష్టి నాశనమైపోతుంటే మీరు సంతోషిస్తున్నారా అని ప్రశ్నిస్తారు. ఎందుకంటే దుష్టులైన వారు కూడా దేవుని సృష్టిలో భాగమై ఉన్నారు కాబట్టి. దేవుడు తన సృష్టి అంతటిని ఎంతో ప్రేమతో చేశారు కాబట్టి ఫారోకి అవకాశం వెంబడి అవకాశం ఇవ్వబడుతూనే వచ్చింది. హెచ్చరికలు ఇవ్వబడ్డాయి, సూచనలు ఇవ్వబడ్డాయి. ఐగుప్తునకు తిరిగి వెళ్ళిపోవాలా లేదా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యాలా అని ఎన్నుకోవడానికి రాత్రంతా సమయం ఇవ్వబడింది. ఫారో ఎంత మాత్రం తగ్గలేదు, ముందుకే వెళ్ళాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి ఉంది. సముద్రం ఐగుప్తును నాశనం చెయ్యలేదో, ఐగుప్తే దాని నాశనాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. సముద్రం ఇజ్రాయేలు యొక్క కథకు మార్గాన్ని వేస్తే అదే సముద్రం ఐగుప్తీల ముగింపునకు దారి వేసింది. కాబట్టి సహోదరుడా, ఓ సహోదరి, ఫారో దైవ చిత్తానికి లోబడక తన హృదయమును కఠినం చేసుకుంటూనే వచ్చాడు. కఠిన హృదయం నాశనానికి దారి తీస్తుంది అని గ్రహించాలి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని వాక్యం చెబుతుంది. దేవుని హెచ్చరికలకు తల వంచాలే గాని ఎదురు తిరగకూడదు. మార్పు నొందుటలోనే విమోచన వస్తుంది, కానీ మొండితనంతో రాదు. ఎవరైతే దేవుని యొక్క ప్రేమను గ్రహిస్తారో వారు ముందుకు వెళ్ళే మార్గాన్ని కనుగొనగలరు. కానీ ఎవరైతే దానిని గుర్తించలేరో వారు తమ అంతాన్ని చేరుకుంటారు. షలోం.